మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి నేతల మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్, మాధవ్కు మంత్రి లోకేష్ టికెట్ తీసుకున్నారు. బస్సులోని మహిళా ప్రయాణికులతో చంద్రబాబు మాటామంతి ఆసక్తికరంగా సాగింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద కూటమి నేతలు బస్సు ఎక్కారు. సీఎం చంద్రబాబు బస్సు ఎక్కగానే కండక్టర్కు డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కండక్టర్కు టికెట్ డబ్బులు ఇవ్వగా మంత్రి నారా లోకేష్ ఆ డబ్బు తాను చెల్లిస్తానని వివరించారు. తన నియోజకవర్గానికి వచ్చినందున నలుగురికి తానే టికెట్ తీస్తానని చెప్పారు. నేను కడుతున్నా నియోజకవర్గ అభివృద్ధికి నేను తెప్పించుకుంటారా అభివృద్ధికి నేను తెప్పించుకుంటారా. అనంతరం విజయవాడ వరకు మెట్రో ఎక్స్ప్రెస్ లో వీరి ప్రయాణం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ముఖ్య నేతలంతా తమ పక్క సీట్లలో కూర్చున్న మహిళల యోగక్షేమాలు ఆరా తీశారు. రోజువారీ మహిళా ప్రయాణికులతో మాట్లాడిన సీఎం ఎంత ఆదా అవుతుందో స్వయంగా లెక్కలు వేశారు. ఏం చేస్తాను? విజయవాడ చేస్తాను. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు. అప్పటికి 80 × 22 రోజులున్నా పోతావు. 1800 2000 రూపాయలు మిగులుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు మార్కెట్ కు చెబుతావు. 100 రూపాయలు అయిపోతుంది. అచ్చా, రోజుకు 100 రూపాయలు. ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు? 30 రోజులు తిరుగుతావు? 20 రోజుల? డైలీ. ఇప్పుడు అది మిగులుతుంది నీకు. ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. విన్నావమ్మా? అందులో చెక్ చేసుకున్నాం. వాట్సాప్ లోనే చేసుకున్నాం. బస్సు విజయవాడ చేరుకున్నాక సీఎంకు హారతి ఇచ్చేందుకు మహిళలు సిద్ధమయ్యారు. వారిని కాసేపు ఆగాలని సూచించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలిపించారు. అప్పుడు ఇద్దరికీ కలిపి మహిళలు హారతులిచ్చారు.